అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దేవీ నవరాత్రులు 9 రోజులు ఆ అమ్మవారిని భక్తితో పూజించుకోవడానికి మనం సంవత్సరమంతా కూడా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆ నవరాత్రులు దగ్గరలోనే రాబోతున్నాయి. ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం ఈ దేవీ నవరాత్రులలో శాస్త్రపరంగా కలసం అఖండ దీపం పెట్టుకుని ఆ అమ్మవారిని 9 రోజులు ఎలా పూజించాలి అనే చాలా విషయాల గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అమ్మవారిని షోడశోపచారాలతో ఏ విధంగా పూజించాలి అనేది చాలా క్లుప్తంగా, శ్లోకాలేమీ లేకుండా కేవలం ఉపచారాలతోనే ఆ తల్లిని ఎవరైనా తేలికగా పూజ చేసుకునేలా ఇవాల్టి వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు చూపించబోయే పూజ ఆడవారైనా మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పూర్వ సువాసినులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. నవరాత్రి పూజ అంటే కలసం అఖండ దీపం పెట్టుకుంటే చాలా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆ అమ్మవారిని పూజించుకోవాలి. నవరాత్రి పూజలు ఎక్కడైతే చేయాలి అనుకుంటామో అక్కడ శుభ్రంగా పసుపుతో అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ పరిచి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది పాడ్యమి రోజు మాత్రమే చెయ్యాలి. పూజ మొదలైన తర్వాత మధ్యలో చేయకూడదు. అంటే 9 రోజులు ఇది కదపకూడదు. పాడ్యమి రోజే మనం ఇవన్నీ సిద్ధం చేసుకుని బాగా అందంగా అలంకరించుకుని పూజను మొదలు పెట్టుకోవాలి. పాడ్యమి కంటే ముందుగానే పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకుని పాడ్యమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి అమ్మవారిని సిద్ధం చేసుకుని పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఒక ఇత్తడి, రాగి లేదా వెండి ప్లేట్ అయినా తీసుకుని దానిలో 3 కానీ 5 గుప్పెళ్ల బియ్యాన్ని వేసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి 2 తమలపాకులు ఆ బియ్యం మీద పెట్టాలి. ఒక రాగి లేదా ఇత్తడి, వెండి చెంబును తీసుకుని ఆ బియ్యం మీద పెట్టాలి. దానిలో నిండుగా నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, 2 పువ్వులు, కాయిన్ వేసి మామిడి ఆకులను దానిలో వేసుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా ఉన్న కొబ్బరికాయను దానిపై పెట్టి గంధం కుంకుమలతో అలంకరించుకుని ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను ఫోల్డ్ చేసుకుని ఈ కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి. పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుని అఖండ దీపానికి కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దానిలో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తమలపాకుపై ఈ అఖండ దీపం కోసం పెద్ద ప్రమిదను పెట్టుకోవాలి. ఈ ప్రమిదకు గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అఖండ జ్యోతి ముందే నూనెలో నానబెట్టుకుంటే కనుక ఈ అఖండ దీపంలో వేయాలి. ఇంకా దీపారాధనకు కుందుల్లో నూనె, ఒత్తులు వేసి సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని సువాసన భరితమైన పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని వినాయకుడికి నమస్కారం చేసుకుని దీపాన్ని వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే దీపలక్ష్మీ నమోస్తుతే అని దీపాన్ని వెలిగించి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసి 3 సార్లు నీటిని తాగుతూ ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని చదువుకుంటూ నీటిని తీసుకోవాలి. ఇక్కడ మగవారు అయితే కనుక స్వాహ అని చదవాలి. ఇక్కడ కేశవనామాలు ఉంటాయి. 24 కేశవనామాలు చదువుకోవాలి. ఆ తర్వాత దేవుడి మీద, పూజా ద్రవ్యాల మీద, మన మీద పంచపాత్రలో ఉన్న నీటిని కొద్దిగా చిలకరించుకోవాలి. ఆ తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమలు స్వామికి సమర్పించి ధూపం, దీపం చూపించి నైవేద్యంగా మన శక్తి కొలది బెల్లం ముక్కను కానీ 2 పళ్లను నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు, పూలు వినాయకుడి మీద వేసి దండం పెట్టుకుని ఈ 9 రోజులు నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ జరిగేలా ఆశీర్వదించమని వేడుకోవాలి. ఇక్కడతో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టాలి.
అమ్మవారి పూజ మొదలుపెట్టే ముందు అఖండ జ్యోతిని వెలిగించి దండం పెట్టుకుని, ఓ అగ్నిదేవుడా, ఈ 9 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అఖండ జ్యోతి వెలిగేలా చూడమని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని విగ్రహ రూపంలో అయినా, ఫోటో రూపంలో అయినా, కలశ రూపంలో అయినా, లేదా పసుపు గౌరమ్మ రూపంలో అయినా సరే, ఎలా అయినా సరే ఆరాధించవచ్చు. మీరు ఏ రూపంలో ఆరాధించినా సరే ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. మొదటి రోజున ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఫోటో అయినా సరే, విగ్రహం అయినా, కలశమైనా సరే, ఏదైనా సరే పట్టుకుని ప్రాణప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేసిన తర్వాత 9 రోజులు కదలకుండా చూసుకోవాలి. తీసి పక్కన పెట్టడం లాంటివి చేయకూడదు. పువ్వులు అక్షంతలు మార్చినప్పుడు కొద్దిగా కదులుతుంది, అది పర్వాలేదు. ప్రాణప్రతిష్ఠ అంటే అలా పక్కకు పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ప్రాణప్రతిష్ఠ మంత్రం ఏమిటంటే, సాంగం సాయుధాం సావాహనం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం దుర్గాంబికాం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి చదువుకోవాలి. ప్రాణప్రతిష్ఠ అయ్యాక అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. వీటికి ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ధ్యాన శ్లోకాలు ఏమీ చెప్పడం లేదు, ఇక్కడ అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చెప్తున్నాను. ఓం శ్రీ దుర్గాయై నమః అని కానీ, ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః అని చెప్పుకుంటూ కానీ, లేదా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు ఉన్నాయి కదా, ఆ అవతారాన్ని బట్టి ఆ అలంకారం పేరు చెప్పుకొని ఆ తల్లిని పూజించవచ్చు. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇలా నీటిని చూపించి వదలాలి అమ్మవారికి పాద్యం అర్ఘ్యం అని చెప్పినప్పుడు. ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి ఆభరణాన్ని సమర్పయామి అని ఈ 10 ఉపచారాల తర్వాత అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పువ్వులతో కానీ, అక్షింతలను సమర్పిస్తూ కానీ అదాంగ పూజను చేసుకోవాలి. ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి. ఓం కాత్యాయనాయై నమః గుల్హౌ పూజయామి. అలా అమ్మవారికి సర్వాంగణ్యామి పూజయామి అని ఈ 18 నామాలు చదువుకోవాలి. ఈ అంగపూజను ప్రతిరోజు చేసుకోవాలి. దాని తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు దుర్గా అష్టోత్తరం కానీ, లలితాదేవి అష్టోత్తరం కానీ, లేదా ఏ రోజు ఏ అలంకారం అయితే ఆ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఇక్కడ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ 108 నామాలు చదువుకుంటూ అమ్మవారిని కుంకుమతో పూజ చేసుకోవాలి. అష్టోత్తరము అమ్మవారిది ఏ అష్టోత్తరం చదివినా సరే చిటికెడు కుంకుమను సమర్పిస్తూ కుంకుమ పూజ చేసుకోవాలి. దేవీ నవరాత్రులలో కుంకుమ పూజకు చాలా విశేషమైనదండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కుంకుమ పూజ చేసుకోవాలి. ఇలా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా సరే ఇక్కడ చదువుకోవచ్చు. అంటే లలితా సహస్రం కానీ, కనకధార, ఖడ్గమాల కానీ, సౌందర్యలహరి శ్లోకాలు కానీ, ఇలా ఏ శ్లోకాలు అయినా సరే, ఏ స్తోత్రాలు అయినా సరే ఇక్కడ పారాయణం చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన 5 ఉపచారాలను అమ్మవారికి సమర్పించాలి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః ధూపమాగ్రాపయామి అని చెప్పి ధూపాన్ని సమర్పించాలి. నవరాత్రులలో అమ్మవారికి నిండుగా ఆ తల్లికి ధూపాన్ని వేయండి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః దీపం దర్శయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కూడా అన్నాన్ని ఖచ్చితంగా నివేదన చేయాలి. కుంకుమ పూజ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అన్న నివేదన జరగాలి.
అన్నంతో పాటుగా మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో అంటే పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు, పాలు, పండ్లు ఇలా ఏవైనా సరే అన్నంతో పాటుగానే నైవేద్యం పెట్టాలి. దాన్నే మహానైవేద్యం. ఈ 10 రోజులు కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయి స్వాహ, ఓం అపానాయి స్వాహ, ఓం వ్యానాయి స్వాహ, ఓం ఉదానాయి స్వాహ, ఓం సమానాయి స్వాహ, ఓం అని చెప్పి యాపిల్ ఫల నైవేద్యం సమర్పయామి. ఏ పళ్ళు అయితే ఆ పళ్ళు పేరు చెప్పుకొని నైవేద్యం సమర్పయామి అని చెప్పుకోవాలి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి అని అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. జాకెట్టు ముక్క, 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, పూలు సమర్పించాలి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇస్తే ఎంతో మంచిది. పంచహారతి స్టాండ్ లేకపోతే ఒక ప్రమిదలో 5 ఒత్తులు వేసి హారతిని ఇవ్వవచ్చు. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. పంచహారతి సమర్పయామి. తర్వాత కర్పూర నీరాజనాన్ని కూడా ఇవ్వాలి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలోకి కొన్ని అక్షింతలు, పూలు తీసుకుని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని శ్లోకాన్ని చదివి పుష్పాన్ని, అక్షింతలను అమ్మవారి దగ్గర ఉంచాలి. కొన్ని అక్షింతలు, పూలు తీసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని చెప్పి అక్షింతలు, పూలు అమ్మవారి దగ్గర ఉంచాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు, పూలు తీసుకుని ఈ ఉపచారాలు చెయ్యాలి. ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. ఛత్ర చామర నృత్య గీత ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజ్యోపచార దేవ్యోపచారాన్ సమర్పయామి అని చెప్పి అమ్మవారి దగ్గర అక్షింతలు వెయ్యాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని నీటిని వదులుతూ ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. ఏతత్ఫలం శ్రీ లలితా పరమేశ్వరీ దేవతార్పణమస్తు అని చెప్పి అక్షింతలను, నీటిని వదలాలి. ఇక్కడితో అమ్మవారికి షోడశోపచారాలతో పూజ పూర్తవుతుంది. ఇంకా అమ్మవారికి మనసారా దండం పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి మా పూజలో ఏదైనా లోపాలు ఉంటే మన్నించమని వేడుకోవాలి. అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాం కదా, మనం పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. ఈ కుంకుమ పూజ రోజు అలాగే చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు మార్చకూడదు. 9 రోజులు అలానే ఉంచాలి. అమ్మవారికి పూజలో వాడిన అక్షింతలు శిరస్సు పైన వేసుకోవాలి. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఈ విధంగా ఆరాధిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సమయం ఉన్నవాళ్ళు అయితే ఈ విధంగా కలశం, అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి షోడశోపచార పూజ ఉదయం, సాయంత్రం 2 పూట్ల పూజ చేసుకోవాలి. ఈ నవరాత్రులలో ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలశం, అఖండ దీపం లేకుండా కూడా పూజా విధానం నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి.